ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అందరి స్టూడెంట్స్కి వాళ్ళు జనరల్ స్టడీస్ ఎంత బాగా చదివినా ఎస్ఏ అనగానే భయం వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు కొన్ని రోజుల్లో ఎగ్జామ్ ఉన్నా కూడా ఎస్ఏ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయని స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఇందాక అనుకున్నట్టు ఎగ్జామ్ హాల్లో చూసుకుందాం, ఆ వచ్చిన టాపిక్ని బట్టి నా మైండ్లో ఏది వస్తే అది రాసేస్తాను, అదే ఎస్ఏ అనుకుంటారు. అలా కాదు ఎస్ఏ అంటే. ఎస్ఏ అంటే ఒక ప్రాపర్ ప్రణాళికతో రాయాలి, రైట్? అంటే ఇంట్రొడక్షన్ ఉంటుంది, బాడీ ఉంటుంది, కన్క్లూజన్ ఉంటుంది, అన్ని ఆన్సర్స్కి ఉంటాయి. సిమిలర్లీ ఎస్ఏకి కూడా ఉంటుంది. అండ్ ఎస్ఏలో ఏంటంటే మనకు ఒకటే ఒక స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటే స్టేట్మెంట్ని మనం ఎలా తీసుకుంటాము, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎలా అనలైజ్ చేస్తాము, ఆర్ ఎలా క్రిటికల్ అనలైజ్ చేస్తామనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎస్ఏ కంటెంట్ లేదు అని భయపడే స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. మీరు గనక ఎస్ఏ కంటెంట్ మీ దగ్గర లేదు అనుకుంటే అసలు మీరు ఆస్పిరెంటే కాదు. బికాస్ మీరు ఒక పక్క జనరల్ స్టడీస్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, అదే కంటెంట్ ఎస్ఏ కూడా ఎందుకు రాయకూడదు? జనరల్ స్టడీస్లో మీరు అన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నారు అంటే అన్ని డైమెన్షన్స్ మీద ఒక ఐడియా ఉంటుంది. ఆ డైమెన్షన్స్ని ప్రాపర్గా ఆర్డర్లో ఎస్ఏలో పెట్టాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ కంటెంట్ లేదు అంటే, ఒకవేళ మీ దగ్గర కంటెంట్ లేదు, గుర్తు రావట్లేదు అంటే మీరు చేయాల్సింది ఏంటండి? ప్రిపేర్ అవ్వండి. ఇంటర్నెట్ ఈజ్ ఎవ్రీవేర్, అవునా? ఇప్పుడు మన కంటెంట్ అనేది యూ జస్ట్ సర్చ్ ఆన్ ఇంటర్నెట్, యూ విల్ గెట్ అ లాడ్ ఆఫ్ కంటెంట్. కంటెంట్ రైటర్స్ ఉంటారు, వాళ్ళు సొంతంగా క్రియేట్ చేయరు కదండి. ఉన్న కంటెంట్ని వాళ్ళ క్రియేటివిటీతో కొన్ని మార్పులు చేస్తారు అంతే. బట్ కంటెంట్ ఈజ్ దేర్. మీరు ఎందుకని ఆ కంటెంట్ చూసుకుంటూ ప్రిపేర్ అవ్వకూడదు? సో ఎస్ఏ ఈజ్ ఆల్ అబౌట్ కంటెంట్ మాత్రమే కాదు, ఆ ఉన్న కంటెంట్ని ఎలా పెట్టాలి, ఎలా రాయాలి, దానికంటే ముందు ఎలా బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి. అదంతా ఎగ్జామ్ హాల్లో మాత్రం జరగదు. అది ప్రిపరేషన్ టైంలోనే జరగాలి. సో ఇప్పుడు టైం తక్కువగా ఉంది మెయిన్స్ ఎగ్జామ్కి. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నోట్స్ చాలా ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ తక్కువ టైంలో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేసుకోవచ్చా? ఓకే, ఈ టైంలో ఏంటంటే అండి, నోట్స్ ప్రిపరేషన్ చేసుకోకపోవడమే బెటర్. ఓకే. ఈ టైంలో ఎలా ఉండాలంటే, ఆల్రెడీ చదివిన దాన్ని చిన్నగా ఒక పేజ్లో రాసుకోవడం కానీ, ఓన్లీ కీవర్డ్స్ రాసుకోవడం కానీ చేయొచ్చు. కానీ మన స్టూడెంట్స్ ఏంటంటే చాలామంది నోట్ మేకింగ్ అంటే ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ నోట్స్లో రాసుకోవడమే నోట్ మేకింగ్ అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ఇట్ నోట్ మేకింగ్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ నోట్ మేకింగ్ అనమాట. కీవర్డ్స్ అంటే ఇప్పుడు ఒక సిగ్నిఫికెన్స్ ఆఫ్ సంథింగ్ ఉందనుకోండి, ఆ సిగ్నిఫికెన్స్ పాయింట్స్లో మనం ఏం రాయాలి అనేది కీవర్డ్స్ లాగా పెట్టుకొని రాయాలి. ఛాలెంజెస్, ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇష్యూస్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి అంటే అందులో ఎలాంటివి వస్తాయి, రెడ్ టేపిజం ఎలా ఉంటుంది, కరప్షన్ అనేది ఎలా ఉంటుంది, పబ్లిక్ సర్వీస్ డెలివరీలో పొలిటికల్ అన్విల్ అంటే పొలిటికల్ విల్లింగ్నెస్ సరిగా లేదు అని చెప్పడం కానీ, ఇలాంటివన్నీ మనం తీసుకురావచ్చు. సో ఈ సైడ్ హెడ్డింగ్స్ పెట్టడమే ఆ షార్ట్ నోట్స్ చేసుకోవడం. అండ్ దానికి కొన్ని ఎగ్జాంపుల్స్, నేను ఇందాక చెప్పినట్టు మీరు గూగుల్లో వెతికి కంటెంట్ని వెతుకుతున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని స్టేట్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ అంటే ఎలాగైనా మీరు ప్రతి ఒక్క ఆన్సర్లో అట్లీస్ట్ 1 ఎగ్జాంపుల్ అబౌట్ టీజీపీఎస్సీ తెలంగాణ రాయాలి. సిమిలర్లీ అబౌట్ ఏపీ. ఇంకా యూపీఎస్సీ అంటే ఎలాంటి ఎగ్జాంపుల్ అయినా ఇవ్వచ్చు. ఆ ఎగ్జాంపుల్ అంతా మీరు ఇంటర్నెట్ నుంచి మీ నోట్స్లో రాసుకోవడం కూడా నోట్ మేకింగే. బట్ స్టూడెంట్స్ ఏంటంటే ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్స్లో రెడీమేడ్గా మెటీరియల్ ఇస్తారు కదా, దాన్ని చేసుకుంటూ ఉంటారు. అలా అంత ప్యాసివ్ వర్క్ జరగకూడదండి. ఇన్స్టిట్యూట్స్ వర్క్ కొంతవరకే ఉంటుంది, బట్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ షుడ్ బి డన్ బై స్టూడెంట్స్ దెమ్సెల్వ్స్. సో ఇప్పుడు ప్రిపరేషన్లో భాగంగా స్టూడెంట్స్ మాక్ టెస్ట్ కూడా ప్రిపేర్ అవుతుంటారు. సో ఆ మాక్ టెస్ట్లో ఎంత స్కోర్ చేయడం కరెక్ట్, ఎంత స్కోర్ చేయడం మినిమం అంటారు? ఇది యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు కాపీస్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ మ్యామ్ క్వశ్చన్కి మార్క్స్ వేయండి, మేము మార్క్స్ని బట్టి చూసుకుంటామంటారు. బట్ నేనేం చెప్తా అంటే అండి, ఇట్స్ నాట్ అబౌట్ మార్క్స్. మేము మార్క్స్ వేస్తాము, బట్ ఇట్ ఈస్ రియలీ నాట్ అబౌట్ మార్క్స్, ఇట్స్ అబౌట్ ఇంప్రూవ్మెంట్. అంటే మీరు ప్రీవియస్ వీక్ కానీ ప్రీవియస్ డే కానీ రాసిన టెస్ట్కి నెక్స్ట్ డే ఆ సజెషన్స్ని ఇంప్లిమెంట్ రాస్తున్న టెస్ట్కి ఏం డిఫరెన్స్ ఉంది అలా మీరు చూసుకోవాలి. ఎందుకంటే మేము మార్క్స్ వేస్తాము, మాకు ఒక అంచనా ఉంటుంది. ఇప్పుడు 10 మార్క్స్ అంటే 6.5, 7 వరకు వేస్తాం. బట్ బోర్డ్ ఎంత వేస్తుందో మనకు తెలియదు. అండ్ ఆ టైంలో స్టూడెంట్స్ రాసేది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడంటే రిలాక్స్ మోడ్లో ఉంటారు కాబట్టి రాస్తారు, మనం వేస్తాం. సో 7 మార్క్స్ వస్తున్నాయి, 7.5 వస్తున్నాయని ఓవర్ కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారు స్టూడెంట్స్.
సో యూజువల్లీ ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే కొన్నిసార్లు కావాలని తక్కువ మార్క్స్ వేస్తూ ఉంటాం. ఓకే. ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు పొంగిపోవడం, తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు కుంగిపోవడం అలాంటిది మాత్రం జరగకూడదు. ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, ఒకవేళ సరే ఈరోజు ఆన్సర్స్తో నాకు ఇంప్రూవ్మెంట్ లేదు, రేపు ఇంప్రూవ్ చేసుకుంటాను, నేను సాటిస్ఫై అయ్యేంతవరకు ఇంప్రూవ్ అవుతాను అనే యాటిట్యూడ్ స్టూడెంట్స్లో రావాలి. ఓకే. సో మీరు ఎంబీబీఎస్ డాక్టర్ కదా మ్యామ్, సో స్టూడెంట్స్కి మెంటల్ స్ట్రెస్ పరంగా ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే తక్కువ టైంలో ఇంకెక్కువ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు చెప్పిన కేటగిరీస్ 5 కేటగిరీస్లో కొందరు చాలామందికి తక్కువ టైం ఉంది, నేను చేయగలనా, అవుతుందా, ఫెయిల్ అయితే ఎలా, ఇలాంటి చాలా టెన్షన్స్ ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో స్ట్రెస్ హ్యాండ్లింగ్ అండి, నేను ఒకటి చెప్తాను ఏంటంటే యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ స్ట్రెస్ విల్ బి దేర్. స్ట్రెస్ ఉండదు అని ఎవరైనా చెప్తే వాళ్ళ మాట నమ్మకండి. స్ట్రెస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది, బట్ ద పర్సంటేజ్ ఆఫ్ స్ట్రెస్ మ్యాటర్స్. ఓకే. అండ్ హౌ యూ హ్యాండిల్ దట్ స్ట్రెస్ మ్యాటర్స్. ఇప్పుడు స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు పేషెన్స్, కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీ, డిటర్మినేషన్, ఆ గోల్ ఓరియంటెడ్ ప్రిపరేషన్, ఇవన్నీ ఉంటే ఒక్కొక్క దాన్ని మీరు చూసుకుంటే దీన్ని బట్టి ఆ స్ట్రెస్ పర్సంటేజ్ తగ్గుతుంది. ఓకే. ఇవన్నీ ఒకవేళ ఉన్నా కూడా కొంతమంది స్టూడెంట్స్ మెంటల్గా అంత స్ట్రాంగ్ ఉండరండి. అలాంటి స్టూడెంట్స్ నేనేం చెప్తానంటే మీలో పేషెన్స్ ఉన్నా, కన్సిస్టెన్సీ ఉన్నా, కాన్ఫిడెన్స్ ఉన్నా, డిటర్మినేషన్ ఉన్నా, స్ట్రాంగ్ విల్ ఉన్నా, మీ గోల్ని సెక్యూర్ చేయాలని స్ట్రెస్ హ్యాండ్లింగ్ చేయడం తెలియకపోతే మాత్రం మీరు ఇప్పటికే ఫెయిల్యూర్. సో ప్లీజ్ లెర్న్ టు హ్యాండిల్ ద స్ట్రెస్. అది ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే ఎక్సర్సైజ్ చేయడం. యూజువల్లీ నేను రీసెంట్గా ఒకటి 5 AM క్లబ్ అని స్టార్ట్ చేశానండి. ఇట్స్ అ వెరీ ఇన్నోవేటివ్ థింగ్ అనమాట. అందులో ఏంటంటే మార్నింగ్ స్టూడెంట్స్ ఓన్లీ ప్రిపరేషన్ పరంగానే కాకుండా వాళ్ళ హెల్త్ పరంగా, మెంటల్ స్టేటస్ పరంగా కూడా కేర్ తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళ డే ఈ మెంటల్ స్టెబిలిటీ నుంచి స్టార్ట్ అవుతే త్రూ అవుట్ ద డే వాళ్ళు చాలా పాజిటివ్గా ఉంటారనమాట. అది చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే అండి, ఈవెన్ మనందరం కూడా నాట్ జస్ట్ స్టూడెంట్స్, హెల్త్ ఇష్యూ వచ్చేంత వరకు మనం హెల్త్ గురించి పట్టించుకోము. ఆ హెల్త్ ఇష్యూ వస్తే అది మన వర్క్ని ఇంపాక్ట్ చేసినప్పుడే హెల్త్ ఇంత ఇంపార్టెంటా అనిపిస్తుంది. అవునా? మరి ఆ హెల్త్ ఇంపార్టెన్స్ మనం ఎందుకని ముందు నుంచే గ్రహించి జాగ్రత్తలు తీసుకోకూడదు? సో ప్రిపరేషన్లో టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్. సో ఈ రోజు నుంచి మీరు కొంచెం మెడిటేషన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్కి వెళ్ళడం. అంటే అందరూ జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. చిన్న వాకింగ్ చేసిన, ఒక పాజిటివిటీతో మైండ్ స్టార్ట్ చేసిన, కొంతమందికి పేరెంట్స్తో మాట్లాడుకుంటే పాజిటివ్ ఫీల్ వస్తుంది, కొంతమందికి సిబ్లింగ్స్, కొంతమందికి ఫ్రెండ్స్, అలాంటి వాళ్ళతో డే స్టార్ట్ చేయండి. బట్ డు నాట్ స్టార్ట్ యువర్ డే ఆన్ ఎ నెగటివ్ నోట్. ఏదైనా క్రిటిసిజంతో కానీ, ఏదైనా తిట్లతో కానీ అలా స్టార్ట్ చేస్తే సైకలాజికలీ అది త్రూ అవుట్ ద డే క్యారీ అవుతుంది. అది లేకుండా చూసుకోండి. డెఫినెట్లీ యూల్ స్టే పాజిటివ్. అండ్ ఆ పాజిటివిటీ అనేది ఆ ఒక్క రోజుకి పరిమితం కాకూడదు. ప్రతిరోజు అది ఉంటేనే మీ స్ట్రెస్ హ్యాండ్లింగ్లో హెల్ప్ అవుతుంది. అండ్ ఒకటి నేను ఏం చెప్తానంటే అండి, పేపర్ ఎలా వచ్చినా సరే నేను రాస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉండాలి. అలా అనుకోవాలి కూడా ప్రతిరోజు. పేపర్ టఫ్ ఉన్నా సరే నేను రాస్తాను అంటే ఐఎమ్ హియర్ టు ప్రిపేర్, ఐఎమ్ హియర్ టు టేక్ ద ఎగ్జామ్, ఐ విల్ టేక్ ద ఎగ్జామ్ నో మ్యాటర్ వాట్. అలా అనుకుంటేనే ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఒకవేళ ఈసారి పోతుందా, సరే నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. బట్ ఆ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అనేది ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈసారి ప్రిపేర్ అవ్వకుండా ఉండడానికి కాదు. అంటిల్ యూ టేక్ ద ఎగ్జామ్ ఆన్ ది లాస్ట్ డే మీరు ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి, ఫైట్ చేస్తూనే ఉండాలి. బట్ ఒకవేళ కొన్ని కారణాల వల్ల కనుక మీరు సక్సెస్ సాధించలేకపోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫైట్ బ్యాక్ చేస్తాను అనే స్ట్రాంగ్ టెండెన్సీ మాత్రం ఉండాలి. సో మ్యామ్, ప్రిపరేషన్ టైంలో స్టూడెంట్స్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం కరెక్టేనా? చేసుకోవచ్చా వాళ్ళు? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. బికాస్ మెయిన్స్ పరంగా తీసుకుంటే ఎవాల్యుయేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎలా అయితే ఒక ఆన్సర్ రాసేటప్పుడు ఇంట్రొడక్షన్ ఎలా ఉంది, బాడీ ఎలా ఉంది, కన్క్లూషన్ ఎలా ఉంది, అన్నీ ప్రాపర్గా ఉన్నాయని చూస్తామో, ఫస్ట్ స్టూడెంట్స్ ఏంటంటే ఎవాల్యుయేటర్స్ ఎవరైనా మా కాపీ ఎవాల్యుయేట్ చేస్తే బాగుండు అనుకుంటారు. అది మంచి పద్ధతి. అంటే మా ప్రిపరేషన్లో ఉన్న ఛాలెంజెస్ మేబీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎవాల్యుయేట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. అది ఇంపార్టెంటే. కాకపోతే వై కాంట్ యూ సెల్ఫ్ ఎవాల్యుయేట్ యువర్ పర్ఫార్మెన్స్ ఈవెన్ బిఫోర్ యూ గో టు ద ఎవాల్యుయేటర్? అది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే మీరు చేసే మిస్టేక్స్ నుంచి మీరు నేర్చుకుంటే అవి ఇంకా ఎక్కువ కాలం గుర్తుంటాయి. వేరే వాళ్ళు చెప్పడం దానికంటే కూడా మీ నుంచి మీరు నేర్చుకున్నది ఎక్కువ కాలం గుర్తుంటుంది. దాని మీద మీరు ఎక్కువ వర్క్ చేస్తారు. సో సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఉండకూడదు అని మాత్రం నేను చెప్పను. సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, మెంటర్ సజెషన్స్ కూడా తీసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సజెషన్స్ ఇవ్వడం వరకు మెంటర్స్ పని.
తీసుకోవడం వరకు స్టూడెంట్స్ పని, బట్ ఇంప్లిమెంటేషన్ కూడా స్టూడెంట్స్ పని. జస్ట్ తీసుకుంటున్నాము, రోజు మాకు సజెషన్స్ వస్తున్నాయి లేదా వీక్లీ వస్తున్నాయి అనుకోవడం కంటే, ఇచ్చిన సజెషన్స్ మేము ఫస్ట్ టెస్ట్ నుంచి లాస్ట్ టెస్ట్ వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నామా అనేది స్టూడెంట్స్ వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిందే. సో మ్యామ్ ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా టీచర్, మెంటర్ లాంటి వాళ్ళు ఉంటారు. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలామంది మెంటర్స్ హెల్ప్ తీసుకుంటారు. సో వాళ్ళ రోల్ ఎంతవరకు యూజ్ అవుతుంది, ఇందులో ఎంతవరకు ఉంటుంది మెంటర్స్ రోల్? సో ఇప్పుడండి మనకి ఫ్రమ్ ద పాస్ట్ 2 years మెంటర్షిప్ అనే వర్డ్ని మనం బాగా వింటున్నాం. ఇంతకుముందు ఈ వర్డ్ లేదు, జస్ట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అలానే అనుకుంటున్నాము. ఇప్పుడు పర్సనల్ మెంటర్షిప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు అని తెలుసుకుంటేనే ఆ స్టూడెంట్కి ప్రాపర్ గైడెన్స్ వస్తుంది. ఒక క్లాస్లో 100 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఒక టీచర్ క్లాస్ తీసుకునేటప్పుడు ఆ 100 మంది ఎలా చదువుతారో తెలియదు ఆ టీచర్కి. జస్ట్ వస్తారు, ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వెళ్తారు. బట్ మెంటర్ రోల్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే, స్టూడెంట్ పర్సనాలిటీ లోపలికి వెళ్ళి అంటే తెలుసుకొని, అన్నీ తెలుసుకొని, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి అని తెలుసుకొని, వాళ్ళ స్ట్రెంగ్స్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, వాళ్ళ వీక్నెసెస్ మీద ఎలా వర్క్ చేయాలి, ఈ ఉద్దేశం మీద ప్రతి స్టూడెంట్కి ఆ స్టూడెంట్కి తగ్గ సజెషన్స్ ఇవ్వడమే మెంటర్. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్టూడెంట్స్ ఎప్పుడైనా కూడా కరెక్ట్ మెంటర్ని చూస్ చేసుకోవాలి. కొంతమంది ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తూ ఉంటారు. అలా ఇచ్చినప్పుడు కూడా కొన్ని రోజుల్లో ఆ స్టూడెంట్కి ఆ మెంటర్ కరెక్టా రాంగా తెలిసిపోతుంది. అలాంటప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఇంత తొందరగా మళ్ళీ మెంటర్ని చేంజ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ ప్రిపరేషన్లో ఉన్న ఛాలెంజెస్ని ఏమున్నాయో వెతుక్కొని వాటిని సాల్వ్ చేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి.